కబళాక యుద్ధంలో రాక్షసులను జయించినటువంటి దేవతలు ఎవరయ్యా వారు? విశాఖ ఇంద్ర ఉపేంద్రై, సామాన్యులు కాదండి. విశాఖ అంటే కుమారస్వామి, విశాఖ అంచేది విశాఖపట్నం అంటే కుమారస్వామి పట్టణమే. మరి అక్కడ స్కందాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ విశాఖపట్నం అంటే కుమారస్వామి పట్టణం. కుమారస్వామి ఆలయం లేకపోతే కట్టి తీరాలి. విశాఖపట్నం వాసులకు విజ్ఞప్తి. విశాఖపట్నం అంటే కుమారస్వామి పట్టణం, షణ్ముఖాలయం ఉండి తీరాలి అక్కడ. విశాఖ ఇంద్ర, ఇంద్రుడు, ఉపేంద్ర విష్ణువు. పైగా ఎందుకంటే దేవతలకు అధిపతి ఇంద్రుడు, దేవసేనాధిపతి విశాఖుడు కుమారస్వామి. ఉపేంద్రుడు వీళ్ళందరికీ రక్షకుడు. వీళ్ళిద్దరి వల్ల కాకపోతే ఆయనే వస్తాడు స్వయంగా. పైగా తారకాసురుడి మీద ప్రకటించినటువంటి యుద్ధంలో ఈ ముగ్గురు పాల్గొన్నట్టుగా ఉంది. అంచేది పాల్గొన్న వీరులు కూడా సామాన్యులు కాదు. ఇంద్రుడు, విష్ణువు, కుమారస్వామి వాళ్ళు యుద్ధం బాగానే చేశారు, జయించారు. అలసిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఈ శిరస్త్రాణాలు, కవచాలు ఇవన్నీ తొలగించి శివప్రసాదం సేవిద్దాం అనుకున్నారట. అంటే శివప్రసాదం చాలా శక్తినిస్తుంది. అందుకోసం శివుడు గుళ్ళోకి వెడితే శివార్చన చేస్తే పాదకులు ప్రసాదం పెట్టారు. ప్రసాదమేనా తినచ్చు, కానీ నిర్మాల్యం తీసుకుందుకు వీల్లేదు. ప్రసాదం తినచ్చు, అభ్యంతరం లేదు. సాధారణంగా శివుడు గుళ్ళో ప్రసాదం ప్రత్యేకం పెట్టరు కూడా. అసలు పూర్వం అయితే శివాలయాల్లో పెట్టేవారు కాదు. ఏదో ఒక పటికి బెల్లం ముక్క ఉంటే చిన్నది పెట్టేవారు, కొబ్బరి ముక్క లేతే లేదు, ఒకటి పాదుకులు ఇచ్చేవారు అంతే. ఆకులు పువ్వులు ఇచ్చేవారు. అవేమో నందీశ్వరుడి మీద పెట్టేసి బయటకు వచ్చేవాళ్ళు. శివుడు గుళ్ళో ఏం ఆశించకూడదు, అసలు ఏమీ ఉండదు అక్కడ. ఆయన ఏమి తీసుకోడు, ఆయన ఏమి ఇయ్యడు. విష్ణుమూర్తి అన్నీ తీసుకుంటాడు, అన్నీ ఇస్తాడు. శివుడు ఏమీ తీసుకోడు, ఏమీ ఇయ్యడు. అందుకే సామెత, శివుడి గుడికి ముందు ఉండకూడదు, విష్ణువు గుడికి వెనకాల ఉండకూడదని. ఇల్లు కట్టుకోవచ్చు, శివాలయానికి ముందు విష్ణువాలయానికి వెనకాల ఇల్లు కట్టుకునేవాళ్ళు కాదు, కట్టుకూడదని. ఇదేమో పెద్ద వాస్తు దోషం అని కాదు, దాంతో చమత్కారం ఉంది. నేను ఎక్కడో అవధానాల్లో అడిగారు, శివాలయానికి ముందెందుకు ఇల్లు కట్టుకోవద్దు, విష్ణువాలయానికి వెనకాల ఎందుకు ఇల్లు కట్టుకోవద్దంటే నాకు తోచిన జవాబు నేను చెప్పాను. శివాలయానికి ముందెందుకు వద్దన్నారు అంటే శివుడు ఏం పుచ్చుకోడు, ఏమి ఇయ్యడు, బైరాగి. ఆయన వెళ్ళేవాళ్ళు కూడా అందరూ బైరాగులే. ఈ ముందు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకో, వీళ్ళు ఇల్లు కట్టుకున్నాక వీళ్ళ బాధలు వెళ్ళకుండా అక్కడ చీరలు, రకరకాల వస్త్రాలన్నీ ఆరేస్తారు. ఈ బైరాగులు, జోగులు, బ్రహ్మచారులకి అవి చూడగానే వేరే వాంఛలు కలుగుతాయి. అందుకని శివాలయం ముందు ఇల్లు కట్టుకుని వాళ్ళని బాడు చేయకుండా అన్నారు. వీళ్ళు ఎక్కడేవో ఒడియాలు అవి ఎండబెడతారు, రకరకాల పదార్థాలు పెడతారు. ఈ సన్యాసులకి, జోగులకి వాటి మీద కాంక్ష కలుగుతుంది. ఇవన్నీ తింటే కలిగే కాంక్షలు వేరుగా ఉంటాయి. శివుడు మహాయోగి. అంటే శివాలయం ముందు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో పదార్థాలు ఆరేసినవి, బయట వేసినవి అన్నీ చూస్తుంటే వీడికి లేనిపోయిన కాంక్షలు కలుగుతాయి. ఆలయానికి వెళ్ళి ప్రయోజనం లేదు, అందుకని కట్టుకోవద్దన్నారు. విష్ణుమూర్తి ఆలయానికి వెనకాల ఎందుకు కట్టుకోవద్దన్నారు? ఆయనకు అన్నీ కావాలి, పులిహోర కావాలి, చక్కెర పొంగలు కావాలి, దద్దోజనం కావాలి, పైగా మహారుచిగా ఉండాలి. ఉప్పు తక్కువైతే ఊరుకోడు, ఉప్పు తక్కువైతే అనుగ్రహం కూడా తక్కువ. చక్కెర పొంగల్లో తీపి తగ్గింది అంటే విష్ణు అనుగ్రహం తగ్గినట్టే లేక. మా వైష్ణవ సోదరులు చాలా పట్టుదలగా చేస్తారు మహానుభావులు. ఎవరైనా కనపడితే కాస్త పెట్టవాయే బాగుంటుంది. ఇక మేము ఎవరు చేసినా బాగుండదు, అది వాళ్ళే చేయాలి. విష్ణు ఉంటాడు, అందులో అనుమానం లేదు. ఇంకా వాడు భక్తి అటు ఉంటుంది, వారి శ్రద్ధ అటు ఉంటుంది. అక్కడ ఎందుకు అన్నారు అంటే ఈ నిజమే. మరి ఇదివరకు ఇప్పటిలాగా ప్లాస్టిక్ సంచులు, పళ్ళేలు లేవు కదా. పూర్వం ఆకుల్లో పెట్టేవారు, ఇస్తరాకులు. ఈ తిన్నాకులన్నీ గుడి వెనకాల మారేసేవారు. అందుకని విష్ణువాలయానికి వెనకాల ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వారు వేరే తాటాకు కప్పక్కల ఈ ఎగ్గిలాకులు చాలు. అందుకని విష్ణువాలయానికి వెనకాల ఇల్లు కట్టద్దని అన్నీ ఈ పుల్లిస్తరకలే మిగులుతాయి. మరి ప్రసాదం నాకు ఎక్కడో అక్కడ మారేయాలిగా. అప్పట్లో ఈ పెద్ద చెత్త కుండీలు ఏర్పాటు, స్వచ్ఛ భారత్, నరేంద్ర మోడీ లేడుగప్పుడు. అందుకని పూర్వం ఏంటంటే ఏడు దీనికో పెద్ద లెక్క అవతల బారేసేవారు. సాధారణంగా గుడి వెనకాలే బారేస్తారు, గుడి ముందు ఎవరు బారేయరుగా. ఇక గుడి వెనకాల ఎవరు అక్కడ ఉండరు కూడా. ఏవో ఉంటే చెరువు ఉంటుంది, లేకపోతే లేదు. అక్కడ ఎవరన్నా పొరపాటుని కర్మగా ఏ అర్చకుడికో ఇల్లు చాలకి అర్చకుడు బావమరిదికి ఎక్కడో ఇల్లు ఇస్తే వాడి పని అయిపోయినట్టే. వాడు ఇంకా ఆకు నేసుకోవాల్సిన పని లేదు, ఈ ఆకులు చాలు. అందుకని సామెతలు పడతా ఊరికే పుట్టం. అంచేది విష్ణు అన్నీ తీసుకుంటాడు, అన్నీ ఇస్తాడు. శివుడు ఏమీ ఆశించడు, ఏమీ ఇవ్వడు. అంటే వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. సంపద కోసం ప్రార్థిస్తే ఇస్తాడు, కానీ ఆయన లక్షణం అది కాదు. అందుకని వచ్చి నిర్మాల్యం దగ్గరికి వచ్చారు. అక్కడ అర్చకులు చెప్పారు, శివ నిర్మాల్యం మీరు ఎలా పట్టుకెళ్ళకూడదండి, చండాంశ త్రిపురహర నిర్మాల్యం అండి అన్నారు. ఇది చండీశ్వరుడు భాగం అండి, మీరు ఎలా పట్టుకెడతారన్నారు. త్రిపురహర అంటే శివుడు, త్రిపురాసురులను సంహరించినవాడు.
ఓ నివృత్తై వాళ్ళు మానుకున్నారు. ఇంకా అబ్బే ఆలయ నిబంధనలకి మనం వ్యతిరేకంగా ఉండకూడదు. గమనించాలి, ఆలయాల మీద భక్తి ఉన్న మన వాళ్ళం ఆలయానికి పెడతాం అనే వాళ్ళందరూ ఆలయ నిబంధనలు పాటించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పాటించాలి. అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా మనం.